హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో రీసెంట్ గా జియో ఎయిర్ ఫైబర్ మీద ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. చాలా మంది అయితే చూశారు, చాలా సపోర్ట్ చేశారు. అండ్ కొంతమందికి ఇంకా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ వీడియోలో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. చాలా మందికి ఇంటర్నెట్ స్పీడ్ మీద అయితే చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. కొంతమంది స్పీడ్ రావటం లేదేసి అంటున్నారు. లైక్ తీసుకునే ప్లాన్ కి వచ్చే స్పీడ్ కి అయితే డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ కొంతమంది బ్రహ్మాండంగా అయితే వర్క్ అవుతుంది అంటున్నారు. అండ్ నాకు కూడా అయితే నేను తీసుకునే ప్లాన్ కి అయితే చాలా బెటర్ గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఈ వైర్లెస్ కనెక్షన్ అనేది జియో ఫైబర్ లో మనకి వైర్ ఉంటది కాబట్టి మనకి కంటిన్యూగా మనకి డేటా అనేది వస్తుంది. అప్ అండ్ డౌన్స్ అయితే ఏముండవు. ఇది మనకి వైర్లెస్ కనెక్షన్ కాబట్టి ఇది బేస్ మనకి మన ఏరియాలో ఉన్న 5G ఏదైతే ఉందో దాని మీద మనకి డిపెండ్ అవుతుంది. మన ఏరియాలో 5G ఎంత బాగుంటే సో అంత బెటర్ గా మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అనమాట. ఇన్ కేస్ మీ ఏరియాలో 5G కన్నా సిగ్నల్స్ అంత బాగాలేకపోతే మాత్రం జియో ఎయిర్ ఫైబర్ లో కూడా మీరు ఎక్కువ అప్ అండ్ డౌన్స్ అయితే చూస్తుంటాం. నేనున్న ఏరియాలో 5G చాలా బాగా అయితే ఉంది. అండ్ ప్రెసెంట్ డౌన్లోడ్ స్పీడ్ కానీ అప్లోడ్ స్పీడ్ కానీ మనకి నేను సెలెక్ట్ చేసిన ప్లాన్ బట్టే నాకు పర్లేదు, బాగానే వస్తుంది అనమాట. అండ్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు బాగాలేదు అనేసి. మీ ఏరియాలో 5G సిగ్నల్స్ అనేవి అంత బెటర్ గా అయితే లేవు అనమాట. అండ్ నెక్స్ట్ ప్రైజెస్. సో చాలా మంది ప్రైజెస్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఎంత పే చేయాలి, 1000 రూపీస్ ఎప్పుడు పే చేయాలి, ఆన్లైన్ లేదంటే ఇన్ పర్సన్ ఇవ్వాలనేసి. గైస్, మీరు ఒకవేళ నేను బుకింగ్ ప్రాసెస్ వీడియో చేశాను కదా, ఆ వీడియో కూడా వదిలేస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి ఎలా బుక్ చేయాలి ఏంటని. ఇన్ కేస్ మీరు ఆన్లైన్ త్రూ బుక్ చేస్తే 1000 రూపీస్ ముందే పే చేయాలి. అండ్ ఒకవేళ మీరు వాడు అడగకపోతే మన ఇంటి దగ్గరికి ఇన్స్టలేషన్ పర్సన్ అంటే జియో ఎగ్జిక్యూటివ్ పర్సన్ వస్తారు కదా, సో అతనికే మనం ఈ 1000 రూపీస్ అనేది విత్ ఇంక్లూడ్ ద ప్లాన్ అంటే ఏదైతే మనం సెలెక్ట్ చేసిన ప్లాన్ ప్లస్ ఈ 1000 రూపీస్ ఈ రెండు కలిపి మనం పే చేయాలి. కొంతమందికి ఏంటంటే ఎలా పే చేయాలంటే వాళ్ళకి మనకి లింక్ అయితే సెండ్ చేస్తారు భయ్య. ఆ లింక్ యూస్ చేసి మనం ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ చేయాలి త్రూ ఫోన్ పే కానీ లేదంటే గూగుల్ పే యూస్ చేసి మీరు ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయితే చేయాలి. అండ్ కొంతమంది ఈ బిల్ మనం 6 months కి అయితే పే చేస్తున్నాం కదా, సో మనం మంత్లీ వైజ్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. దానికి మీరు జియో యాప్ అయితే ఉంటుంది. జియో యాప్ లో మై ట్రాన్సాక్షన్స్ అయితే ఉంటుంది. సో దానికి వెళ్ళేసి బిల్స్ అయితే ఉంటుంది. అక్కడ ఆల్ ప్రీవియస్ బిల్ నుంచి అయితే మీరు ఓపెన్ చేశారంటే మీకు అన్ని ఏవైతే మంత్లీ వైజ్ కి మనకి బిల్ అయితే జనరేట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు ఎవ్రీ మంత్ బిల్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎంప్లాయీ అయితే మాత్రం వీటి క్లెయిమ్ అయితే కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఒకవేళ మీరు మై డివైస్ లో వెళ్ళామంటే అయితే జియో యాప్ లో సో అక్కడి నుంచి మీరు వైఫైకి సంబంధించిన సెట్టింగ్స్ అయితే చేయొచ్చు. లైక్ ఎంతమంది యూజర్స్ మన డివైస్ యూజ్ చేస్తున్నారు, పాస్వర్డ్స్ కానీ 2.5 GHz 5 GHz సో ఇవన్నీ మీరు అక్కడ మై డివైస్ యాప్ నుంచి అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అక్కడి నుంచి మీరు కావాలనుకుంటే రీఛార్జ్ అయితే కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఆ బిల్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ అయితే చేయొచ్చు. కొంచెం చెప్తాను ఒకసారి ప్రైజెస్ గురించి. 6 months ప్లాన్ అయితే ఉంది అండ్ 12 months ప్లాన్ అయితే ఉంది. ఒకవేళ మీరు న్యూ యూజర్ అయితే మాత్రం ఈ రెండిట్లో ఏదో ఒకటి అయితే తీసుకోవాలి. అండ్ ఇది మనకి పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ అయితే కాదు. సో ఖచ్చితంగా మీరు ఇంత మనీ అనేది 6 months పే చేసి మరి తీసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు బేసిక్ ప్లాన్ తీసుకుంటే 599 రూపీస్ ప్లాన్ ప్లస్ GST యాడ్ చేసుకుంటే 707 రూపీస్ అయితే అవుతుంది. దీన్ని మనకి 6 months తీసుకున్నామంటే ఇంటూ 6 చేసామంటే 4242 అవుతుంది. అండ్ టోటల్ గా మనకి 1000 రూపాయలు ఇదే ఇన్స్టాలేషన్ చార్జెస్ ఉన్నాయి కదా, అది కూడా యాడ్ చేస్తే మనకి 5240 రూపీస్ అవుతుంది. అండ్ కొన్ని ఏరియాస్ లో ఎక్కువ అయితే చార్జ్ చేస్తున్నారు. సో దాన్ని మనం అయితే ఏం చేయలేం భయ్య. ఒకటి మీరు కస్టమర్ కేర్ కన్నా కాంటాక్ట్ అవ్వండి, లేదా వాళ్ళు అడిగిన అయితే 5600 కానీ మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ 899 రూపీస్ ప్లాన్ తీసుకుంటే ప్లస్ 18% GST 1063 అవుతుంది. ఇంటూ 6 months ప్లస్ 1000 రూపీస్ చార్జ్ చేస్తే 7377 రూపీస్ అయితే అవుతుంది. అండ్ హై ఎండ్ ప్లాన్ చేసుకుంటే విత్ GST అండ్ 6 months యాడ్ చేసుకుంటే 9484 రూపీస్ అయితే మనం పే చేయాలి. నాకు తెలిసి ఇక్కడతో మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. సో మనకి ఇన్స్టలేషన్ చార్జెస్ అండ్ ప్లాన్. అండ్ కొంతమంది ఓన్లీ 1000 రూపాయలు కడితే సరిపోతుంది, మిగతాటన్ని ఫ్రీ అంటున్నారు. మిగతాటన్ని ఫ్రీయే. రూటర్, 4K సెటప్ బాక్స్ అండ్ ఏదైతే రిసీవర్ ఉంటుంది కదా, ఇది కూడా ఫ్రీయే. బట్ ప్లాన్ అయితే మీరు రీఛార్జ్ చేయించుకోవాలి. 6 months 12 months అన్నది దానికి వీళ్ళు చార్జ్ చేస్తారు. అదే మనకి 599 రూపీస్ ప్లాన్ కానీ 899 రూపీస్ ప్లాన్ కానీ లేదంటే. అండ్ నెక్స్ట్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా నాలాగా, సో వీళ్ళకి ఒక డౌట్ అయితే వచ్చింది. సో మనకైతే VPN అయితే ప్రొవైడ్ చేస్తారు కంపెనీ వాళ్ళైతే. సో అది మనకి వర్క్ అవుతుందా లేదా అనేసి అడుగుతున్నారు. గైస్, నేను వర్క్ చేసేటప్పుడు VPN అయితే 100% కనెక్ట్ అయితే అవ్వాలి. సో నేనైతే కనెక్ట్ కాకుండా వర్క్ అయితే చేయలేను. నాకైతే VPN ఎటువంటి ప్రాబ్లం లేకుండా కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్ ఈ VPN కొంచెం బేసిక్ గా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. బేసిక్ గా మీకు కనెక్ట్ అయితే అవుతుంది. అండ్ కొంతమంది జియో ఫైబర్ కి ఎయిర్ ఫైబర్ కి అయితే చాలా తిక్కమకబడిపోతున్నారు, అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. జియో ఫైబర్ మనకి వైర్డ్ కనెక్షన్. సో డేటా అనేది మనకి కంటిన్యూటీగా అయితే వస్తుంది, అప్ అండ్ డౌన్స్ అయితే ఉండవు. మనకి ఎయిర్ ఫైబర్ అనేది కొంచెం వైర్లెస్ అనమాట. సో మనకి 5G మన చుట్టుపక్కల ఉన్న 5G ఏదైతే సిగ్నల్స్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకి డేటా అనేది ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో మనకి OTT ప్లాట్ఫామ్ సేమ్ అయితే ఉంటుంది అండ్ 4K సెటప్ బాక్స్ కూడా అయితే ఉంటుంది. కానీ మనకి ఏదైతే ఎయిర్ ఫైబర్ తో కంపేర్ చేస్తే ఫైబర్ అనేది ఒక కొంచెం ప్రైస్ అనేది తక్కువ అయితే ఉంటుంది అనమాట. బట్ స్పీడ్ చూసుకుంటే రెండిట్లో ఏ స్పీడ్ బెటర్ అంటే మాత్రం జియో ఫైబర్ లోనే మనకి ఎక్కువ స్పీడ్ అయితే వస్తుంది. జియో ఫైబర్ అన్ని ఏరియాస్ లోకైతే తీసుకురాలేదు. ఓన్లీ కొన్ని ఏరియాస్ మాత్రమే సెలెక్టెడ్ ఏరియాస్ లో తీసుకొచ్చారు. అక్కడ వీళ్ళు ఎయిర్ ఫైబర్ అయితే తీసుకొస్తున్నారు అనమాట. అయితే మీరు మైండ్ లో పెట్టుకోండి. అండ్ ఎక్కువ వీళ్ళు ఎయిర్ ఫైబర్ ని ఎంకరేజ్ చేస్తున్నారు ఫైబర్ తో పోల్చామంటే.
అండ్ సర్వీస్ గురించి మాట్లాడితే గైస్ ప్రెజెంట్ జియో ఫైబర్ సర్వీసే బెటర్‌గా అయితే ఉంది. వీళ్ళు ఎయిర్ ఫైబర్ ఏదైతే ఉందో వీళ్ళు కొంచెం న్యూ కనెక్షన్స్ ఉంటాయి కదా! వాటి మీద ఫోకస్ చేశారు. ఒకవేళ మీకేదన్నా స్పీడ్ ఇష్యూస్ కానీ లేదంటే పైన కొంచెం సిగ్నల్స్ చేంజ్ అయినా కానీ మీరు రిక్వెస్ట్ రేజ్ చేస్తే కొంచెం టైం పడుతుంది వాళ్ళొచ్చి సాల్వ్ చేయడానికి. బట్ మనకి సాల్వ్ అయితే అవుతుందనమాట. అండ్ కొంతమంది రూ. 1000 కట్టాక కానీ ఇన్‌స్టలేషన్ చార్జెస్. బట్ వాళ్ళైతే ఇన్‌స్టాల్ అయితే చేయడం లేదు. 3 వీక్స్ అనేసి ఈళ్ళు టైమ్ గ్యాప్ అయితే తీసుకుంటున్నారనమాట. ఈ ఇష్యూస్ అనేవి కొన్ని ఏరియాస్‌లో అయితే మనం చూస్తుంటాం. అండ్ కొంతమంది వర్షం పడేటప్పుడు మనకి సిగ్నల్స్ కంటిన్యూ‌గా వస్తాయా? లేదంటే సిగ్నల్ డ్రాప్ ఉంటుందనేసి అడుగుతున్నారు. కడపలో కూడా ఈ మధ్య చాలా బాగా అయితే వాన పడుతుంది. అండ్ ఎండలు కాస్తున్నాయి. వాన పెడుతుంది. వేడి కూడా అయితే వస్తుంది. కానీ మనకి ఏదైతే ఫైబర్ సిగ్నల్స్ అనేది ఎక్కడ డ్రాప్ అయితే లేవు. సో, ఈవెన్ దో మనకి వర్షం పడేటప్పుడు కూడా సేమ్ ఏదైతే మనకి రెగ్యులర్‌గా అయితే సిగ్నల్స్ వస్తాయో అలాగే అయితే వస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఇంతవరకు నాకు ఎటువంటి సిగ్నల్ డ్రాప్స్ అయితే నాకు కనిపించలేదన్న. బేసిక్‌గా మీ ఏరియాలో 5జీ సిగ్నల్స్ బాగా వస్తే మాత్రం మనకి ఎయిర్ ఫైబర్ అనేది చాలా అంటే చాలా బెటర్‌గా అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చాలామంది మనం ప్రీపెయిడ్ కన్వర్ట్ చేసుకోవచ్చా అనేసి అడుగుతున్నారు. గైస్ ఇది మనకి పోస్ట్ పెయిడ్ మాత్రమే ఉంది. ప్రీపెయిడ్‌కి అయితే మీరు కన్వర్ట్ చేయలేరు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది మెగా బిట్స్‌కి అయితే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ నేను లాస్ట్ టైము 9 ఎంబీపీఎస్ పర్ సెకండ్ అని చెప్పాను. బైట్స్ పర్ సెకండ్ అనేసి. సో, గైస్ మనకి ఒక బైట్ అంటే మనకి బైట్ చూసుకుంటే 8 బిట్స్‌తో సమానం. అక్కడ నేను 9 ఎంబీపీఎస్ అంటే 9 బైట్స్ అని చెప్పేసాను. అంటే మనకి బిట్స్‌లో చూసుకుంటే 72 మెగా బిట్స్ పర్ సెకండ్ అయితే వస్తుంది. కానీ నేను చూజ్ చేసిన ప్లాన్ ఏదైతే ఉందో ఇది 30 ఎంబీపీఎస్ ప్లాన్ అనమాట. అండ్ మనకి 72 ఎంబీపీఎస్ అయితే వస్తుంది. అంటే సెలెక్ట్ చేసిన ప్లాన్ కన్నా మనకి డబుల్ అయితే వస్తుంది. నాకు తెలీదు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేసి అయితే. బట్ రియాలిటీ నేను చెక్ చేసేప్పుడైతే మనకి 9 మెగా బైట్స్ పర్ సెకండ్ అయితే మనకి డేటా అయితే వచ్చింది డౌన్‌లోడ్ చేసేటప్పుడైతే. కానీ ఇన్‌స్టాల్ చేసిన పర్సన్ అడిగితే ఆ రోజు మా ఏరియాలో ఓన్లీ 30 ఎంబీపీఎస్ పర్ సెకండే నాకు సపోర్ట్ ఉందనేసి చెప్తున్నారు. మేబీ డిఫరెంట్ ఏరియాస్‌లో మనకి స్పీడ్ అనేది వేరీ అయితే అవుతుందనమాట. సో, గైస్ ఇది మనకి జియో ఎయిర్ ఫైబర్ మీద కామన్‌గా వచ్చే క్వెషన్స్ అయితే. అండ్ ఇంకా మీకేమన్నా క్వెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను తప్పనిసరిగా వాటికి రిప్లై ఇస్తాను. కుదరదనుకుంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాననమాట. సో, కొంతమంది ఛానెల్స్ కూడా చూపియమనేసి అడుగుతున్నారు. సో, ఎక్కువ మంది అడిగితే నేను ఛానెల్స్ కూడా చూపిస్తాను. ఏవే ఛానెల్స్ వస్తాయి ఏంటనేసి అయితే కూడా టీవీలో అయితే. అండ్ సో, గైస్ ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను గైస్. అంతవరకు హావ్ ఏ నైస్ డే గైస్.